హాయ్ ఫ్రెండ్ నమస్తే. భారతదేశంలో అత్యధిక భారీ బడ్జెట్ మూవీ ఇప్పుడు ఏదైనా ఉందంటే అది రామాయణం. ఈ సినిమా దాదాపుగా 4,000 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. అయితే అందరూ షాక్ అయ్యారు. 1,000 కోట్లు రావడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టరే 'బాహుబలి' లాంటి సినిమా 18,000 కోట్లు తీసిన తర్వాత తన నెక్స్ట్ 'ఆర్ఆర్' మూవీకి 1,000 కోట్లు కొట్టాలంటే ఎన్నో ప్రమోషన్లు చేశాడు. ఎంతో కష్టపడ్డాడు. అలాంటిది ఈ హిందీ వారికి ఏమైనా బుర్ర పిచ్చెక్కిపోయిందా? 4,000 కోట్లు ఒక మైథలాజికల్ మూవీకి తీయడం ఏంటి అనుకుని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ సినిమా ట్రైలర్ అయితే ఈరోజు విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత 4,000 కోట్లు పెట్టారు, ఏమైనా వర్త్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ ట్రైలర్ చూశాక ఒక యూట్యూబ్‌లోనే ఈ విధంగా గ్రాఫిక్స్ ఉంటే రేపు పొద్దున వెండి తెర పైన ఆ గ్రాఫిక్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. అది మాత్రం పక్కా అని చెప్పాలి. ఈ ట్రైలర్ మొత్తం గమనించిన తర్వాత ఒక్కటి మాత్రం హైలైట్ అయింది. యెస్, రావణాసురుడు. రావణాసురుడు క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా డైరెక్టర్ తీర్చిదిద్దాడంటే, ఎంత గాంభీర్యంగా ఉందంటే అంత పవర్‌ఫుల్‌గా ఉంది. అతని ఎంట్రన్స్‌లో ఎవరు నువ్వంటే ఒక ఇద్దరిని ఇలా కొట్టేసి, మీ రాజు, మీ మహారాజు, రావణ మహారాజు అంటూ ఆ డైలాగ్‌కి ఆ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌కి థియేటర్‌లో అయితే షేక్ అవుతాయి. ఐరావతంతో ఫైట్ గాని, ఇంద్రుడితో ఫైట్ గాని ప్రతి ఒక్కటి వేరే లెవెల్ అని చెప్పాలి. శూర్పణఖకి ముక్కు కోసిన తర్వాత ఆ అన్న దగ్గర చెప్పుకున్న బాధకి, ఆ ఎక్స్‌ప్రెషన్‌లకి అవన్నీ చూస్తుంటే థియేటర్‌లో ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. అయితే 'కేజీఎఫ్' లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఇలా రామాయణంలో నెగెటివ్ క్యారెక్టర్ చేయాలంటే ఒప్పేసుకున్నారు. ప్రతి ఒక్కరు యస్ బాయ్‌కి ఏంటి హిందీ వాళ్ళు ఇచ్చిన రెమ్యూనరేషన్‌కి ఏమైనా ఆశపడ్డాడా? పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్న ఒక హీరో నెగెటివ్ రోల్ చేయడం ఏంటి అనుకుని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఈ గ్లింప్స్ చూసిన తర్వాత చూపించే విధానం బట్టే ఉంటది. అది హీరో అయినా, విలన్ అయినా. ఈ సినిమాలో రామాయణంలో మాత్రం నాకు యస్ బాయ్‌కి అయితే పక్కా అవార్డ్స్ వస్తాయనిపిస్తుంది. ఆనాడు 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ గారి కంటే విలన్‌కి, రానాకే ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమాలో కూడా ఈ యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ చూసిన తర్వాత 'రణబీర్ కపూర్' కన్నా యస్ బాయ్‌కే ఎక్కువ అవార్డ్స్ వస్తాయని అందరూ అనుకునేలా చేశారు డైరెక్టర్. మరి వెండి తెరపైన ఏ విధంగా చూపిస్తారో మరి చూడాలి. మరి ఆయన క్యారెక్టర్ అయితే వేరే లెవెల్‌లో ఉండబోతుందని ముందుగానే మనకు చెప్పారు. ఆయన తర్వాత 'రణబీర్ కపూర్‌ని' చూపించారు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం గమనిస్తే ఓం రావత్‌కైతే ఒక విధంగా ట్రోల్ చేశారు. చూడు, రాముల వారిని చూపించే విధానం ఇది. ఒక గడ్డం లేకుండా, ఒక మీసం లేకుండా అలాంటి ఫోటోలు చూస్తే ఏ విధంగా ఉంటారో రాముల వారు, ఆ విధంగా తీర్చిదిద్దారు. నీలా కాదనుకుని అతనైతే ట్రోల్ చేస్తున్నారు. అయితే యస్ కన్నా రణబీర్ అంత హైలైట్ అయితే ట్రైలర్‌లో చేయలేదు. మరి బహుశా అది ఎలాగా హిందీ డైరెక్టర్, హిందీ సినిమా కాబట్టి థియేటర్‌లో వేరే లెవెల్‌లో ఉంటది. కానీ జనాలకి ఈ భారీ హైప్ రావాలి కాబట్టి యస్ బాయ్‌కి హైలైట్ చేశాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రాముడుగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా యస్ సెలెక్ట్ అయ్యారు. మరి సీతమ్మగా ఎవరు యాక్ట్ చేస్తారని అందరిలో ప్రతి ఒక్కరిలో ఆసక్తి అయితే ఉండేది. అప్పుడు సాయి పల్లవి అని అనౌన్స్‌మెంట్ చేశారు. అందరికీ కొంత డౌట్ ఉండేది. ఇదేంటి సాయి పల్లవి సీతమ్మగా, రణబీర్ కపూర్ చూస్తే హైట్‌గా ఉంటారు. సాయి పల్లవి చూస్తే కొద్దిగా పొట్టిగా ఉంటారు. సెట్ అవుతదా అని అందరూ అనుకున్నారు. టీజర్ చూశాక సెట్ అయిందని నేను చెప్పలేను. ఎందుకంటే ఒక 50% మ్యాచ్ అయ్యింది. ఎందుకంటే ఆమెకి 2 సీన్‌లు విడిచిపెట్టారు. సినిమా మొత్తం చూసిన తర్వాతే గాని జడ్జిమెంట్ చేయలేము. సాయి పల్లవినే సీతమ్మగా ఎందుకు తీసుకున్నారని నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడున్న గ్లామర్ ప్రపంచంలో ఏ హీరోయిన్ తీసుకున్నా బికినీ గాని, నెక్స్ట్ ఎక్స్‌పోజింగ్ గాని చేసిన హీరోయిన్‌లే మాక్సిమం ఉన్నారు. ఎక్కడో వేలలో లెక్క పెట్టొచ్చు. అలా వేలలో లెక్కపెట్టి వస్తే ముందుగా సాయి పల్లవే తీసుకోవాలి. ఏ సినిమాలో కూడా ఒక బికినీ ఎయలేదు. ఓవర్‌గా ఎక్స్‌పోజ్ చేయలేదు. సీతమ్మ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్‌కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, ఎక్కడ గ్లామరస్‌గా కనిపించని సాయి పల్లవే కరెక్ట్ అని నాకెందుకో అనిపిస్తుంది. అయితే ఈ టీజర్ మొత్తం చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది. రామాయణంలో హనుమంతుల వారిదే ముఖ్య ఘట్టం. అలాంటి హనుమంతుల వారు ఈ టీజర్‌లో ఎక్కడా చూపించలేదు. సోషల్ మీడియాలో కూడా అదే అనిపిస్తుంది. హనుమంతుల వారిని ఎందుకు చూపించలేదు? లేకపోతే హనుమంతుడు క్యారెక్టర్ చేసిన ఆ వ్యక్తి బర్త్‌డే తొందరలో ఏమైనా ఉందా? ఏమైందని ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటున్నారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని చెప్పాలి. ఆ కాస్ట్యూమ్స్, ఆ డిజైన్, ఆ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయింది.
ఈ సినిమాకైతే ఇద్దరు సంగీత దర్శకులు వహిస్తున్నారు. ఒకటి ఏఆర్ రెహమాన్, ఇంకొకరు అంత పేరు గుర్తు రావట్లేదు. మరి ఇంతటి భారీ బడ్జెట్ సినిమా ఈ దీపావళికైతే థియేటర్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇది ఒక పార్ట్ కాదు, దాదాపుగా రామాయణం అంటే మహాఘట్టం 3 పార్ట్లుగా తీసుకురాబోతున్నారు. మరి మొదటి పార్ట్ అయితే ఈ దీపావళికి విడుదల చేయబోతున్నారు. ఒకటైతే చెప్పబోతున్నాను, ఈ దీపావళికి థియేటర్లో ఎండింగ్లో వచ్చే నామస్మరణం ఏదంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.